అలానే విశేషం నిప్పు లేనిదే పొగరదు అంటారు. రాజకీయ నాయకులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయపరమైన అంశం లేదంటే విధానపరమైనటువంటి అంశం ఉండాలి ఉంటుంది అనేటువంటి భావన రాజకీయ నాయకుల గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి, అలాగే మరొక మంత్రి కొండా సురేఖ గారు, వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే తెలంగాణకు మరో రాజధాని వరంగల్ అని చెప్పారు. కరెక్ట్గా ఈ స్టేట్మెంట్ వెనుక దాగి ఉన్నటువంటి రాజకీయపరమైన విధానపరమైన అంశం ఏంటి అనే దాని మీద కొంచెం డెప్త్గా కనుక ఆలోచిస్తే రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుంది అనేటిది చాలా కాలంగా వినిపిస్తున్నది. దానికి అనుగుణంగా వీళ్ళిద్దరు స్టేట్మెంట్ ఉంది అనేది ఒక భావన. దేశ రెండో రాజధానిగా అమరావతి, హైదరాబాదా, బెంగళూరా, చెన్నై అనేది బాగా వినిపిస్తుంది. దేశ రెండో రాజధాని దేన్ని చేయాలి అనే దాని మీద దానికి సంబంధించి ఆల్రెడీ తీర్మానం చేసి పంపించింది తమిళనాడు ప్రభుత్వం, చెన్నై కావాలని. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు కావాలని పంపించింది. అలాగే హైదరాబాద్ కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా అనుకుంటుంది దేశ రెండో రాజధాని. కాకపోతే ఢిల్లీ తరహా రాజధాని మాకు వద్దు అని చెప్తూ ఉన్నారు. కేసీఆర్ గారు కూడా అప్పట్లో మాకు ఢిల్లీ తరహా రాజధాని వద్దు, కాకపోతే మాకు రాజధాని దేశ రెండో రాజధాని మాత్రం మాకు కావాలి, దానికి ఆహ్వానిస్తున్నామని కూడా చెప్పారు. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బహుశా దానికి ఆహ్వానించవచ్చు. పైగా ఇప్పుడు ఢిల్లీ సంబంధాలు చాలా మెరుగ్గా ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వంతో. బడే భాయ్ చోటా భాయ్ అనే స్థాయికి సంబంధాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల మైండ్ సెట్ చేసేందుకు దేశ రెండో రాజధాని హైదరాబాద్ అనేది ఎంత బలంగా చర్చ జరుగుతుందో అంతే బలంగా తెలంగాణ రెండో రాజధాని వరంగల్ అనేది చర్చలోకి పెట్టేటువంటి ఉద్దేశంతో వీళ్ళు లీక్ చేశారా అనేది డౌట్ వస్తుంది. ఒక డౌట్ అయితే వినిపిస్తూ ఉంది. పైగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దేశ రెండో రాజధానిని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు బీజేపీ వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా దేశ రెండో రాజధాని అనేది గతంలో ఉండేది, రాజ్యాంగంలో కూడా ఉంది. రాజ్యాంగం రాసేటప్పుడే దేశ రెండో రాజధాని అనేది మెన్షన్ చేశారు. అలాగే బీజేపీ మేనిఫెస్టోలో కూడా దేశ రెండో రాజధాని సౌత్లో పెట్టాలి అనేది ఒక అభిప్రాయం, అలాంటి ఆలోచన కూడా ఉంది అని అప్పుడప్పుడు లీకులు ఇస్తూ ఉంటారు. దేశ రెండో రాజధాని విషయం అనేక సందర్భాల్లో చర్చలోకి వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో అమరావతి సూటబుల్ ప్లేసు, అక్కడ రోడ్డు కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, అలాగే సీ కనెక్టివిటీ ఉంది, వాటర్ కనెక్టివిటీ, వాటర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ బాగా ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్లు అనేక వస్తూ ఉన్నాయి, రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ స్టేడియంస్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇప్పటికే ఉన్నాయి. భోగాపురం ఉంది, అలాగే వైజాగ్ ఉంది, తిరుపతి ఉంది, గన్నవరం ఉంది, వీటన్నిటి కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లే. తర్వాత హైదరాబాద్కి అమరావతికి మధ్యలో ఎక్స్ప్రెస్ హైవేలు ఇస్తున్నారు, ఎక్స్ప్రెస్ హైవే ఏర్పాటు చేస్తున్నారు. 6 లేన్లు, అటు 6 లేన్లు ఇటు 6 లేన్లు ఉండేటట్టు. అలాగే అమరావతి కనెక్టివిటీని దాదాపుగా 14 జాతీయ రహదారులతోటి కనెక్టివిటీ ఉండేలాగా కూడా ఏర్పాటు చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. మరి అమరావతికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఇస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలకంగా ఉన్నారనేది చెప్తూ ఉన్నారు. కీలకంగా ఉన్నంత మాత్రాన ఇంత ఉదారంగా ఫండ్స్ ఇవ్వడం కానీ లేదంటే కనెక్టివిటీని పెంచడం కానీ చేస్తారా అని అంటే రాబోయేటువంటి రోజుల్లో అమరావతి దేశ రెండో రాజధానిని చేయడానికి ఆలోచిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఈ మొత్తం ఏర్పాట్లు శరవేగంగా చేస్తూ ఉందనేది ఒక వాదన, ఒక వర్షన్ వినిపిస్తూ ఉంది. దానికి బలం చేకూరేలా కొన్ని అంశాలను మనం ఉదాహరించుకోవచ్చు. గతంలో కూడా అనేక వీడియోల్లో కూడా నేను చెప్పాను. నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికలకు ముందు ఆయన ఢిల్లీ తరహా రాజధాని నిర్మించేస్తాను ఆంధ్రప్రదేశ్ అని ఒక ప్రామిస్ చేశారు. వెంకన్న సాక్షిగా, తిరుమల వెంకన్న సాక్షిగా చేసినటువంటి హామీ, ప్రామిస్. సాధారణంగా నరేంద్ర మోడీ గారు ఏదైనా హామీ ఇస్తే అది నెరవేరుస్తారని ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి గత ఎన్నికల ముందు చెప్పారు. ఇక్కడ మంగా కృష్ణని ఆయన ఆలింగనం చేసుకొని హామీ ఇచ్చి వెళ్ళారు. ఆ తర్వాత
ఆయన న్యాయపరమైన చిక్కులన్నింటినీ కూడా అధిగమించి ఎస్సీ వర్గీకరణకి ఆయన సుముఖతను వ్యక్తం చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి దాన్ని చట్టబద్ధం చేసేసారు. మరి ఇప్పుడు కూడా దేశ రెండో రాజధానికి సంబంధించినటువంటి విషయం కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మించిస్తాను ఢిల్లీ తరహా రాజధాని అని చెప్పేసి అన్నారని అంటే రెండో రాజధాని కాన్సెప్ట్ ఏమైనా ఉందేమో అనేటువంటి చర్చ రావడానికి అవకాశం లేకపోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు హైదరాబాద్ని ఇప్పుడు మరి రాజధానిగా ఉంది తెలంగాణకి, తెలంగాణ రాజధాని. మరి తెలంగాణ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని కాదని చెప్పి దేశ రెండో రాజధాని మాదిరిగానే రాష్ట్ర రెండో రాజధాని వరంగల్ అని చెప్పేసి కొండా సురేఖ అలాగే శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు అంటున్నారు? అది కేవలం ఒక సిటీని డెవలప్ చేసుకునేదానికా, లేదంటే సిటీకి హైప్ తీసుకురావడానికా, లేదంటే కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాద్ అవుతుంది కాబట్టి తెలంగాణకి రాజధాని వరంగల్ ఉండాలి కాబట్టి వరంగల్ని చేస్తున్నారు, వరంగల్ అయితే బెస్ట్ అనేటువంటి ఉద్దేశంతో వరంగల్ని అందరూ ఆమోదయోగ్యంగా ప్రమోట్ చేస్తున్నారా? ఇలాంటి చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు బయలుదేరింది. దానికి కారణం వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంటే. వరంగల్లోనే ఇచ్చారు. వరంగల్ గురించి, వరంగల్ ఇప్పటికే హైదరాబాద్ తర్వాత పెద్ద రాజధాని, పెద్ద సిటీ తెలంగాణకి. అదే ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే కనుక వైజాగ్ ఒక సిటీ ఉంది, అలాగే విజయవాడ ఒక సిటీ ఉంది, తిరుపతి ఒక సిటీ ఉంది, కర్నూలు ఒక సిటీ ఉంది, ఇలా ఉన్నాయి. బట్ తెలంగాణకే హైదరాబాద్ తప్ప మరొకటి లేదని చెప్పి ప్రచారం ఉంది. కానీ వరంగల్ అనేది ఉంది, వరంగల్ని డెవలప్ చేస్తున్నాం, వరంగల్ రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర రెండో రాజధాని అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అని అంటుంటే రెండో రాజధాని అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అన్నారు మొన్నటి వరకు. ఆ 3 రాజధానుల కాన్సెప్టే ఫెయిల్ అయిపోయింది. 2024 ఎన్నికల్లో 3 రాజధానులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేశారు. ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఒకే ఒక రాజధాని అమరావతి రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు. 2028 కల్లా అమరావతి రాజధాని పూర్తవుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి అలాంటి కాన్సెప్ట్లో ప్రజలందరూ ఒకే రాజధాని కావాలంటూ ఉంటే అక్కడేమో 3 రాజధానులకి ఆల్మోస్ట్ సమాధి కట్టారు. ఒకే రాజధాని మాది అమరావతి అని చెప్పి చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. తెలంగాణలో రెండో రాజధాని కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు వరంగల్ రెండో రాజధాని అని చెప్పి ప్రచారం చేస్తున్నారు, మంత్రులే చేస్తున్నారు. మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం అవుతుంది, కాబోతుంది అనేటువంటి ఉద్దేశంతో, లేదంటే కేవలం వరంగల్ అభివృద్ధి కోసం ఆ సిటీని హైప్ చేయటం కోసం మాత్రమే ఆ విధంగా చేస్తున్నారా? ఏ ఉద్దేశంతో తెలంగాణ రెండో రాజధాని వరంగల్ అని చెప్పి ఈ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు? దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? దేశ రెండో రాజధాని హైదరాబాద్ కాబోతుందా, కేంద్రపాలిత ప్రాంతం కాబోతుందా, లేదంటే అమరావతి దేశ రెండో రాజధాని చేసి కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాద్ని చేస్తారా? రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది? ఢిల్లీ పెద్దలు ఈ 2 రాష్ట్రాల మీద ఏం చేయబోతున్నారు, భౌగోళికంగా రాజకీయ పరంగా ఏం చేయబోతున్నారు అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.